నీ జీవితంలో అతిపెద్ద గమ్యం ఏదైనా ఉందంటే, అతిపెద్ద ఇంపార్టెన్స్ దేనికైనా ఇచ్చావంటే, అది మొదటగా ఏంటిదై ఉండాలి తెలుసా? అది శివయ్యకి భక్తుడిగా మారడం. శివయ్యని ప్రేమించడం, శివయ్యని ఆరాధించడం, శివయ్యని భక్తి పరవశాలతో నువ్వు ఉండడం. అది నీ జీవితంలో మొదటి గమ్యంగా పెట్టుకో. ఎందుకంటే నువ్వు ఎంత సంపాదించినా, ఎంత ఎత్తుకెదిగినా కూడా ఇంతకు మించిన సంతోషం నీకు ఎందులో ఉండదు. నువ్వు తండ్రి పరమేశ్వరుడికి భక్తుడిగా మారడం అనేది నీ జీవితంలో ఎన్నో ఆశయాల ముందు ఈ ఆశయం చాలా పెద్దది. ఈ ఆశయం చాలా గొప్పది. ఇంకా శివయ్యకి భక్తుడిగా మారడం అనే విషయం అంత ఈజీ కాదు. అది ఆ తండ్రి నీకు రాసిపెట్టి ఉండాలి. నీకు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమై ఉండాలి. ఆ తండ్రి నీతో ఉండడం వల్ల నువ్వు ఆ భాగ్యం పొందడమై ఉండాలి. అంత గొప్ప వరం ఆయన ఇచ్చాడంటే, నువ్వు ఆయన భక్తుడిగా మారవంటే అంతకు మించిన సంతోషం కానీ, ఆనందం కానీ ఇంకా ఎందులో దొరకవు. నా దృష్టిలో అయితే ఇంకా ఎందులో దొరకవు. ఆయన భక్తుడిగా ఉండడమే మహాభాగ్యం అది. హర మహాదేవ శంభో శంకర.